మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఒకప్పుడు సకల పురాణములకు ఆలవాలమైనటువంటి నైమిసారణ్యవంతు సౌనకాది మహా ఋషులు లోక కళ్యాణం కోసమని చెప్పి ఒక మహాయజ్ఞాన్ని చేయాలనుకున్నారట. ఆ మహాయజ్ఞం పూర్తవ్వటానికి ఒక పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు పడుతుంది. సౌనకాది మునులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలి అనేటువంటి దీక్షతో యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించేటువంటి గోమతి నదీ తీరాన్ని వాళ్ళు ఎంచుకున్నారట. పుణ్యపురుషుడైనటువంటి సూతమహాముని ఆగమానికి అందరూ స్వాగతం పలకడం, సాష్టాంగ దండ ప్రణామాలు అవి కూడా ఆచరించి యజ్ఞం జరిగేటువంటి 12 సంవత్సరాల్లో కూడా ఎన్నో పురాణ గాథలు విని తరించాలి అనేటువంటి కోరికతో ముని పొంగవులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సూతుల వారు సౌనకాది మునుల యొక్క కోరికలను గ్రహించి ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన ధర్మమని చెప్పి వారు ఎంచి వారందరి కోరికను మన్నించారట. ఒక శుభముహూర్తాన ఆశ్రమవాసులందరూ కూడా సూతుల వారికి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా వసగి ఉచిత ఆసనాలవి వేసి వారిని కూర్చోబెట్టి, మునిశ్రేష్ఠ, ఎన్నో పురాణ గాథలు మీరు మాకు తెలియజేశారు, మేము కూడా విని ఆనందించాము, అనేక ఇతిహాసాలను ఆలకించి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాము, సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి నీతి కథలు మాకు వినిపించే భాగ్యం మిమ్మల్ని కోరుకుంటున్నాము. అయినా కూడా మీరు సిద్ధపురుషులు, 14 లోకాలు సంచారం చేసి ఎన్నో విషయాలను అవగాహన కలిగినటువంటి వారు, వినదగు విషయాల్లో విరామ కాలంలో మాకు వినిపించవలసిందిగా కోరుకుంటున్నాము అని చెప్పి ప్రార్థిస్తే సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలాన్ని వాళ్ళ కనబరుస్తున్నటువంటి విషయం చూసి పొంగిపోయి, ముని పొంగులారా, మీ మనోవాంఛను గ్రహించాను, మీరు వినదగిన కథను నాకు తెలిసినంత వరకు నేను విచారించి మీరు తృప్తి కలిగేలా, మీరందరూ సంతోషించేలాగా నేను చెప్తాను. ఇటువంటి మహా సమయంలో పుణ్యకథలు చెప్పటం వలన నాకు, వినటం వలన మీకు కూడా పరమార్థం కలుగుతుంది అని చెప్పి అన్నారట. ఇక సౌనకాది మునుల కోరిక వారు అడగడం, వీరు అంగీకరించటం, ధన్యులమైతవని చెప్పి వాళ్ళందరూ ఆనందపడిపోవటం, సూతుల వారు ఒప్పుకునేసరికి వారి పాదాలను కళ్ళకద్దుకుని మహామునులందరూ కూడా బయలుదేరడం జరిగింది. ఆర్య పద్మపురాణమందు మాఘమాసం యొక్క మహత్యాన్ని గురించి వివరించారు. మేము ఒక్కసారి ఆ వివరం తెలుసుకోవచ్చా? అసలు మాఘమాసంలో ఏం చెయ్యాలి మాకు వివరించండి అని అడిగితే, అప్పుడు ముఖ్యమైన విషయాల్ని నేను చెప్తాను అని చెప్పి మాటిచ్చినటువంటి ఆయన, ఖచ్చితంగా నేను మీకు చెబుతాను అని చెప్పి, నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను, అతను మహాతపస్వి జ్ఞాని, నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించారు, విష్ణాంశ సంభూతుడైనటువంటి వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను, వారి దయవలన నాకు కలిగినటువంటి జ్ఞానంతో మీలాంటి వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని చెప్పి, నీతి బోధలు సకల లోకాలకు శుభాలు కలిగిస్తాయి అని చెప్పి పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యాన్ని గురించి వివరించారు. ఆ వివరాల్ని వర్ణించారట. ఆ విధంగా ఇప్పుడు ఇదే సందర్భంలో మనమందరం కూడా మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ కథా వివరం, మాఘమాస పురాణ అంతర్గతమైనటువంటి వివరాల్ని కూడా ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సూతుల వారు చెప్పినటువంటి కథల్లోని ముఖ్యమైన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పురాణములు.